జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తానా మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఇటీ వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు వైద్య సిబ్బంది బీపీ, షుగర్, క్రియాటిన్ తదితర రక్త పరీక్షలతో పాటు కంటి పరీక్షలను నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అశ్విని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి, వైద్యులు అభినయ, గోవర్ధన్, రవికిరణ్, రాపెల్లి రమేష్, కంటి వైద్యులు మురళీకృష్ణ, సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి ఆర్ఎంఓ సంతోష్ కుమార్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ గౌడ్, కాయితి మహేందర్, సీనియర్ జర్నలిస్టులు తడుక విశ్వనాథం, టీవీ నారాయణ, పాలమాకుల శేఖర్, కాశీనాథ్, వసుధ భాస్కర్ మరియు తదితరులు ఉన్నారు. వచ్చింది దూరం వచ్చింది అయితే ఎగ్జాక్ట్గా కావాలంటే నేను ఎప్పుడన్నా ఈవినింగ్ మనము ఇక్కడ మళ్ళీ ఒక ఉచితాలను వినియోగించుకుంటారు. ఈరోజు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తరఫున, అలాగే మానేరు ఎన్జిఓ తరఫున, ఎల్లారెడ్డిపేట స్వామి గారి ఆసుపత్రిలో, అలాగే మిగతా సంతోష్ గారు, రమేష్ గారు వైద్య బృందం సహాయంతో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రుల కొరకు నేత్ర పరీక్షలు, అలాగే రక్త పరీక్షలు చేయడం కొరకు ఒక క్యాంపును ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశం కొద్దీ వారి యొక్క గొప్ప ఆలోచనను మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తూ, ఈ ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యము, విద్య ఇవన్నీ కూడా మేము దాన్ని ఒక పెట్టుబడి కిందనే చూస్తున్నాం. విద్యలో పెట్టిన ప్రతి పైసా కూడా పెట్టుబడే, ఆరోగ్యానికి వెచ్చించిన ప్రతి పైసా కూడా పెట్టుబడే. ఎందుకంటే మానవ వనరులను కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఆ మానవ వనరులు అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య తెలంగాణను సాధించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. కాబట్టి మనిషికి
ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అనేకమైన స్వచ్ఛంద సంస్థలు అలాగే ఇలా సహృదులు చాలామంది కూడా మెడికల్ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఇవి ఎంత పెద్ద ఎత్తున పోతే ప్రజల్లోకి అంత మంచిదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాను రాను వైద్యం చాలా ఖరీదుగా మారింది, సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్వచ్ఛంద సంస్థలు కానీ మానవతావాదులు కానీ వారందరూ కూడా ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అనేకమైన సంస్థలు కూడా ముందుకొచ్చి పరీక్షలతో పాటు వైద్యాన్ని కూడా కొంతమేర ఉచితంగా అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వైద్య పరీక్షలు చేయించినప్పుడు అందరికీ కూడా అన్ని ఆర్థిక పరిస్థితులు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు. కొంతమంది నిరుపేద వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను ఒక్కరినో ఇద్దరినో వాళ్ళ సాధ్యమైనంత మేర అందించాలి. మా సహాయశక్తుల గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇచ్చి అందులో ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం కూడా మేము ఇలా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకుని, ఎందుకంటే ఏదో స్వార్థంతో చేసినవి కాదు, ఇవన్నీ కూడా మానవతా దృక్పథంగా చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ సరైన వైద్యుల సంరక్షణలో, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నంతా కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ చేస్తుంది. ఇక్కడ ఆ క్వాలిఫైడ్ డాక్టర్స్ అధ్యయనంలో జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇలా తెలంగాణ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వారికి, అలాగే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్ల బృందానికి, వైద్య బృందానికి, వారికి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన టెక్నికల్ బృందానికి, అలాగే మానేరు వారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇటువంటి వాటిని మున్ముందు ఇంకా జరిపించాలని కేవలం ప్రెస్ మిత్రులకే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే మాదిరిగా మండలాల వారీగా అక్కడక్కడ ఉపయోగించి ఇలా నేత్ర శిబిరాలతో పాటు మొన్ననే ఏం చేయడం జరిగింది డిఎంహెచ్ఓ గారి సహాయ సహకారాలతో. ఇవాళ రేపు క్యాన్సరు ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు, ప్రపంచాన్నే ఇవాళ అది ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. చేరణ ఉద్దేశం కొద్దీ చేయడం జరిగింది. దాని తర్వాత టీడీఎఫ్ వారు, అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు కూడా మొన్న మండపల్లిలో చేయడం జరిగింది. ఇక మున్ముందు కూడా అటువంటి పరీక్షలు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం, ఇక్కడ మనకు ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది, ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, అందులో ఉన్న వైద్య బృందం యొక్క సహాయ సహకారాలతో మున్ముందు ప్రతి మండలంలో కూడా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే ఇలా అన్ని పరీక్షలు తీసుకుపోవడానికి మేము మా శాయశక్తిగా కృషి చేస్తాం. ఈ బృందానికి, ఈ యొక్క శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వైద్య బృందంతో పాటు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మున్ముందు కూడా ఇదే ఉత్సాహంతో మీరందరూ పాల్గొని ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మిత్రులకు, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాము. ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్క్రీనింగ్ అంటే వాళ్ళకి ముందు ఎలాంటిది లేవనుకుంటారు, కానీ స్క్రీనింగ్లో కొన్ని రోగాలు బయటకి నిర్ధారించి వాళ్ళకి హెల్తీ లైఫ్ కోసం ఇది చేస్తుంటారు. సో ఇలాంటి ముందు జరిగి ఎంతో మందికి సేవ చేస్తూ ఇందులో భాగ్యస్వామ్యం మాకు ఆనందంగా ఉంది. అండ్ మరియు మా గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంథన్ అవుతున్నాయి. స్పెషలిస్టులు ఇప్పుడు అంతకుముందు సిరిసిల్లకి మెడికల్ కాలేజ్ వచ్చింది, అందరు స్పెషలిస్టులు రిక్రూట్ అవుతున్నారు. సో ఈ వేదిక ద్వారా నేను వినిపించుకునేది ఏంటంటే ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వినియోగించుకొని ఆ సేవలు వినియోగించుకొని ముందు ఇంకా పొంది ప్రోత్సాహం పొందాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు, అన్ని రకాల వైద్య సేవలు జరుగుతున్నాయి. సో అందరూ వినియోగించుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్క విషయం చెబుదాం అనుకుంటున్నా. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, నేత్ర వైద్యుని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్స్ అతిగా వాడడం వల్ల కంట్లో ఉండే నల్లపాప డ్రై అయిపోతుంది. డ్రై ఐ సిండ్రోమ్ అంటాం దీన్ని. పిల్లలు పెద్దలు అందరికీ వస్తుంది. కాబట్టి నేను మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే
సెల్ ఫోన్లను వీలైనంత వరకు పిల్లలకైతే ఇవ్వకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ముఖ్యంగా మీరు కూడా పెద్దలు కూడా రాత్రిపూట సెల్ ఫోన్ వాడొద్దు. పగలు తప్పదు కాబట్టి మీ డ్యూటీ రీత్యా వాడాల్సి వస్తుంది. బట్ నైట్ బెడ్ మీద నిద్ర రావడం కోసం, దేనికోసమో టైంపాస్ కోసం చూసినప్పుడు కార్నియా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఆ సెల్ ఫోన్లో నుంచి బ్లూ రేస్ అనే కిరణాలు వచ్చి నల్లపాపను డ్యామేజ్ చేస్తాయి, రెటీనాను డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మీరంతా తప్పకుండా నైట్ టైము సెల్ ఫోన్ మానేసి ఇంటి విషయాలు, పిల్లల విషయాలు, వాళ్ళకు కథలు చెప్పడము అలా టైంపాస్ చేసి నిద్రపోవాలి. కానీ మొబైల్స్ మాత్రం వాడకండి, ఇది చాలా డేంజర్. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ అవగాహన మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. వచ్చిన కేకే మహేందర్ రెడ్డి సార్, ప్రెస్ క్లబ్ అందరికీ, మిగతా వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. అంటే ఇప్పుడు ఇటువంటి శిబిరాలు మాకు ముందు మీరు అంటే ఆర్గనైజ్ చేస్తే మేము సర్వీస్ ఇవ్వడానికి మా డాక్టర్లతో, ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ పాల్గొని, మా ఉత్సాహంగా పాల్గొని ఇంకా అంటే ఎక్కువ చేయడానికి కూడా వీలు కలుస్తుంది. అందరూ ఈ సేవలను అందరూ ఉపయోగించుకోవాలి. మాకు సహకరించిన మాన్య సంస్థ చిత్తూరు భాస్కర్, మళ్ళీ అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వాళ్ళు, మా డాక్టర్స్, తోటి సహాయకులు, ప్లస్ మన ప్రెస్ వాళ్ళ అందరినీ మా పేరు పేరు నమస్కారం. థ్యాంక్ యూ. సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, చెప్పండి ప్రకాష్ గారికి, డాక్టర్ రమేష్ గారికి, మురళీకృష్ణ, సంతోష్ గారికి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శులకు, కత్తర్ దేవదాస్ గారికి అందరికీ నా యొక్క నమస్సులు. ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం ఎందుకు గురించి అంటే, తానా మానేరు సత్యం సంస్థ, ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ వారు అందరు కలిపి ఈ ప్రెస్ మిత్రులు ఆరోగ్యంగా ఉంటేనే జిల్లా కూడా ఆరోగ్యంగా ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ ఈ ప్రెస్ క్లబ్లో ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇందుకు గాను మా మెడిసిన్ గిట్ట వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మీరు అందరూ చూపించుకొని మంచిగా ఉండాలని కోరుతున్నాను. ఇంతేకాకుండా మహేందర్ అన్నకు ఒక విన్నపం చేస్తున్నాను. సిరిసిల్ల సివిల్ హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ స్కానింగ్ కంపల్సరీ ఏర్పాటు చేయాలని ఈ మా సభ ప్రెస్ మిత్రుల ముంగట చెప్తున్నాను. దయచేసి సిరిసిల్ల పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఒక ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఇంతేకాకుండా మా మాన్య సత్యం సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సులను ఇంకా పల్లెటూళ్ళలో కూడా, చిన్న గ్రామాలలో కూడా సార్ చెప్పినట్టు మేము వైద్య శిబిరాలకు ముందు వరుసలో ఉండాలని కోరుచున్నాను.